ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది, కామిక ఏకాదశి విశిష్టత ఏమిటి, కామిక ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. సనాతన ధర్మంలో ఏకాదశి రోజును శ్రీహరి విష్ణు ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ప్రతి ఏకాదశికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. ఆషాఢమాసంలో కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగ్గట్లే మనసులోని కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉందని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీన్ని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించడము, తులసి దళాలతో పూజ చేయడము, వెన్నను దానం చేయడము ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి. ఈ రోజున ఉపవాసం ఉండడము, పూజలు చేయడము, మంత్రాలు జపించడము, భక్తి పాటలు పాడడము మరియు దాన ధర్మాలు చేయడం వల్ల ఆ నారాయణుడి కృప మనపై ఉంటుంది. అంతేకాదు మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఆటంకాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. హిందూ శాస్త్రాల ప్రకారము కామిక ఏకాదశి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారో వాళ్ళు అంతకుముందు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మంచి పుణ్యం దక్కుతుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసంతో పాటు పేదలకు, ఆపదలో ఉన్న వారికి సహాయము, అవసరమైన వారికి సేవ చేయడము, దాన ధర్మాలు చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకే ఉపవాసంతో పాటు సమాజ సేవ కూడా చేయమని ప్రతిజ్ఞ తీసుకోవడం చాలా మంచిదని నమ్ముతారు. కామిక ఏకాదశి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పద్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన రోజుల్లో కామిక ఏకాదశి ఒకటి. ఈ రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అనేక వైదిక యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఎవరైతే ఎంతో నమ్మకంతో ఉపవాసం ఉండి ఆ శ్రీహరిని నిలకడమైన భక్తితో స్మరించుకుంటారో వాళ్ళు చెడు ఆలోచన నుంచి, ప్రతికూలత నుంచి బయటపడి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతారని నమ్ముతారు. మత విశ్వాసాల ప్రకారము కామిక ఏకాదశి రోజున పవిత్రమైన తులసి మొక్కను పూజించడము చాలా మంచిది. ఎందుకంటే తులసి అంటే ఆ నారాయణుడికి ఎంతో ఇష్టం. తులసి చెట్టుకు నీళ్లు పోసి విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. ఈ పవిత్రమైన రోజున చేసే ప్రతి మంచి పనికి కూడా ఎన్నో రెట్ల పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. అందుకే ఉపవాసం ఉండడంతో పాటు దాన ధర్మాలు చేయడము, నిస్వార్థంగా సేవ చేయడము, అన్నదానము మరియు గోసేవ వంటి మంచి పనులు చేయాలని భక్తులు చెప్తారు. 2026 సంవత్సరంలో కామిక ఏకాదశి ఆగస్టు 8వ తేదీన వచ్చి ఆగస్టు 9వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరము, ఆషాఢమాసము, గ్రీష్మ ఋతు, దక్షిణాయనము, ఏకాదశి తిథి ప్రారంభము. 8వ తేదీ ఆగస్టు 2026 శనివారం మధ్యాహ్నము 1:59 ప్రారంభమై 9వ తేదీ ఆగస్టు 2026 ఆదివారం ఉదయం 11:05 ఏకాదశి తిథి ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని ఉపవాసాలు చేయడానికి ప్రామాణికంగా తీసుకుంటారు. అందుకే కామిక ఏకాదశి వ్రతాన్ని 2026 సంవత్సరంలో ఆగస్టు 9వ తేదీన ఆచరిస్తారు. పారణ సమయము 10వ తేదీ ఆగస్టు 2026 సోమవారం ఉదయం 6:05 నుండి 8:01 వరకు. కామిక ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉపవాసానికి ఒక రోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించి కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి భక్తితో సంకల్పం చేసుకోవాలి. బ్రహ్మముహూర్తంలో మేల్కొని పవిత్ర స్నానం చేసి శుభ్రమైన పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రపరిచి శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. దేవతా విగ్రహానికి పంచామృతం లేదా గంగా నది నీటితో అభిషేకం చేయాలి. పసుపు పువ్వులు, చందనము, అక్షంతలు మరియు తులసి ఆకులను సమర్పించాలి. ధూపం, దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి.
విష్ణు సహస్రనామము, శ్రీ విష్ణు చాలీసా పఠించడం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి. తమ శక్తి మరియు ఆరోగ్యానికి అనుగుణంగా ఉపవాసాన్ని పాటించాలి. నిర్జల ఉపవాసం అనగా నీరు కూడా తీసుకోకుండా నీటితో ఉపవాసం లేదా పళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేయడము. సాయంకాలము భక్తి గీతాలు పాడుతూ ప్రార్థన చేస్తూ విష్ణుమూర్తిని స్మరించుకుంటూ గడపడం. ద్వాదశి నాడు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసి సరైన విధంగా ఉపవాసాన్ని విరమించడము. కామిక ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించిన వాడై, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే. ఒకసారి నారద మునీంద్రుడు కమలంపై ఆసీనుడై ఉండి తన తండ్రి బ్రహ్మదేవుని ఇలా అడిగాడు: ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి. ఆ రోజునకు ఆది దేవత ఎవరు? వ్రతమును ఆచరించవలసిన విధి విధానం గురించి దయతలిచి తెలపండి అని కోరాడు. దానికి బ్రహ్మ బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసము నీవు అడిగిన విషయములన్నీ వివరించదను. ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. శంఖ చక్ర గదాధరుడు తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు. హరి, విష్ణు, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడైన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలము కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారము గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా ఎక్కువ. కామిక ఏకాదశి రోజు పాలిచ్చే గోవును, దూడ మరియు గ్రాసములతో కలిసి దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతంలో చేసిన పాపములకు భయపడేవాడు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షంను పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనకు అనువైనవి. నారద సారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు: కామిక ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణ చేసిన వారు ఎప్పుడు యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షంను పొందుతారు. కనుక ఈ ఏకాదశి ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. ఒక తులసి ఆకుతో ఆరాధించడం వలన వచ్చే పుణ్యము బంగారము, వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలం మరియు గోమేధికంతో పూజించిన దానికన్నా ఎక్కువగా సంతోషిస్తాడు. లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించి వేస్తుంది. కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వులు మరియు నేతి దీపంతో ఆరాధిస్తారో వాళ్ళు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని, భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను.